హలో గాయస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసరికి 27th ఏప్రిల్ ఈవినింగ్ షూట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అప్పుడైతే బయటికి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామన్నది ఏంటనేది చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో అనమాట. సో ఇలా మేము బయటికి వెళ్తున్నప్పుడే ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా, పహల్గావ్ అటాక్. సో దానికోసం అయితే అక్కడ ధర్నా చేస్తున్నారనమాట. అంటే జస్టిస్ కావాలి అని చెప్పేసి. సో అది కూడా చిన్న క్లిప్పు తీసాను నేను వీడియోలో. ఇంకా మేము హనుమంత్ వాక్ కాసి ఉంటాం. మాది ఓల్డ్ డైరీ ఫామ్ ఆదర్శ్ నగర్ అనమాట. అక్కడ నుంచి ఇంకా దవా గార్డెన్స్కి వెళ్తున్నాము. సో బైక్ మీదే వెళ్తున్నాము. సో ఇక్కడైతే రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అనమాట. దానివల్ల రోడ్ అయితే చూసారా ఎలా ఉందో అసలు. బైక్ అయితే స్కిడ్ అయిపోతుంది. సో జాగ్రత్తగా వెళ్ళండి హనుమంత్ వాక్ నుంచి. ఎవరు మార్కెట్స్ పని మీద వెళ్ళినా కూడా. సో తర్వాత వచ్చేసరికి మేము దవా గార్డెన్స్లో వెళ్ళి సర్వీస్ పాయింట్స్ ఉంటాయి కదా మొబైల్స్వి, అక్కడ వచ్చేసరికి ఐప్యాడ్ది పౌచ్ వేయించాము. నెక్స్ట్ ఇంకొక సెల్ది టెంపర్ గ్లాస్ గట్రా వేయించాము అనమాట. అక్కడ ఒక 1500 అయింది బిల్లు. తర్వాత ఫోన్స్ చూడడానికి వచ్చాం. మీకు ఆల్రెడీ కిందటి వీడియోలో చెప్పాను కదా, నేను ఫోన్స్ చూస్తున్నాను, ఏదైనా ఫోన్ తీసుకుందామని చెప్పేసి 2 days నుంచి సెర్చ్ చేస్తున్నాం. ఈరోజు ఏదో ఒకటి డిసైడ్ అవుదామని చెప్పేసి మళ్ళీ వెళ్ళి చెక్ చేసామన్నమాట ఫోన్స్. మన సబ్స్క్రైబర్స్ కలిసారు, ఎవరో ఒకరు కలుస్తారు, ఎవరో ఒకరు వీడియో తీయచ్చు అని చెప్పేసి ఓకే చూసారా, ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు అనమాట. నన్ను నా ఛానల్ కూడా ఒకసారి వైజాగ్ లో మీ అల్లరి పిల్ల ఎవరికైనా నచ్చితే మాత్రం వెళ్ళి అక్కడ వాచ్ చేయండి. అల్లరిగా అన్ని బ్లాగ్స్ ఉంటాయి అక్కడ. అక్క వాళ్ళు అయితే ఈరోజు ఇక్కడ ఫుడ్ కోర్ట్ లో కలిసాను అనమాట. ఎంత ఫాస్ట్ మాట్లాడుతుంది చూసారా. నేనే అనుకున్నా నాకన్నా చాలా ఫాస్ట్ గా మాట్లాడుతుంది. అలానే ఉండాలి కదా ఇంకా. అంతే వైజాగ్ లో అల్లరి చేస్తుంది నిజంగా. ఒకవేళ కంపల్సరిగా అవుతుంది. మంచిదే కదా, మన కంటెంట్ ఇంపార్టెంట్. వీడియో ఇంపార్టెంట్ అంటే ఏదో ఒకటి మనం పెట్టడానికి ఉండాలి. కానీ నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. బాయ్. ఓకే బాయ్. యాక్చువల్గా ఫోన్ చూసి వచ్చిన తర్వాత ఫుడ్ కోర్ట్కి గీత ఒప్పుకోకపోతే అలా వచ్చామన్నమాట. జస్ట్ చూపిద్దామని చెప్పేసి. వీళ్ళైతే అది కావాలి ఇది కావాలని అల్లరి పెడుతున్నారు. ఏం కావాలి? మీరు నాన్ వెజ్ తినకూడదు. సాటర్డే వెజ్ తినాలి, నాన్ వెజ్ తినకూడదు. సో గీతమ్మ కూడా నాకు చికెన్ కావాలని ఏడుస్తుంది. బట్ ఈరోజు తినాం కదా. గీతు పానీపూరి అడిగా. ఒక పానీపూరి బాగుంటుంది నాన్న. పావ్ బాజీ తీసుకుంటున్నారు అనమాట. నన్ను పావ్ బాజీ ఇంతవరకు ఎప్పుడు తినలేదు నన్ను, నాకు తెలీదు. బాగుంటుందా? నాకు కొత్తిమీర వేయకుండా కావాలి ఏదైనా. కచోరీ చాట్ తిందాం. తినడానికే వచ్చాం కదా. కామెంట్స్ లో తిట్టొద్దని చెప్పు. నువ్వు తీసుకొచ్చావా నేను తీసుకురామా? నేను మళ్ళీ వచ్చి తింటున్నాను. గీతం ఒప్పుకోక వచ్చామన్నమాట. ఏంటి కచోరీ చాట బాగుందా? సో ఇప్పుడైతే ఫలూదా కావాలని అడిగింది గీతమ్మ. సో డ్రై ఫ్రూట్ ఫలూదా అయితే తీసుకుంటున్నాం అనమాట. దానికి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కావాలన్నది వేస్తారు. ఇంకా గీతమ్మ సరదా కోసం తను ఆకలేస్తుంది అంటే ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళేసి అన్నీ తినిపించేసి దానికి కావాల్సినవన్నీ కొనేసి మేము కూడా పానీపూరి రాజ్ కచోడి ఏదంట సంథింగ్ అది కూడా ట్రై చేసాం. బాగానే ఉంది. నెక్స్ట్ పావ్ బాజీ. ఈరోజు సాటర్డే కదా, నాన్ వెజ్ అయితే తినము. సో వెజ్ చక్కగా తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఫోన్ అనేది రేపు ఏదో ఒకటి తీసుకుందాం. ఈరోజు నైట్కి డిసైడ్ అవుదామని చెప్పేసి ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. రేపు ఏదో ఒకటి తీసుకుంటాం. ఓకే బాయ్. థ్యాంక్ యూ.